ఉంది. ఆమె లేవకుండా తను లేవడం బాగుండదని 5 నిమిషాలు ఇవి అవి చెప్పి ఆఖరికి పదండి, మిమ్మల్ని డ్రాప్ చేశాక నాకు కాస్త పని ఉంది, ఒకర్ని కలుసుకోవాలి అన్నాడు. జ్యోతి బలవంతాన లేచింది. గుమ్మం దగ్గర ఒక్క క్షణం తచ్చాడింది. జ్యోతికి తలుపు తీసిపట్టుకున్న అతను చటుక్కున దగ్గరికి వస్తాడేమోనన్నట్టు ఆశించింది. మురారి పిరికివాడు అనుకుంది కినుకుగా కారెక్కుతూ. కనీసం కారులో వెడుతుండగా అయినా భుజం చుట్టూ చేయి వేసి లాక్కోకూడదు? పోనీ పట్టపగలు నడిరోడ్డు అనుకుంటే కనీసం చెయ్యి చేతిలోకి తీసుకోకూడదు? ఈ మురారి హుత్త పిరికివాడులా ఉన్నాడు. ఆడదైనా తనకున్నపాటి చొరవలేదు. కారు ఇంటి ముందు ఆగాక చాలా నిరుత్సాహంగా, నిరాశగా కారు దిగింది జ్యోతి. గుడ్ ఈవెనింగ్. సుబ్బారావు వచ్చాక చెప్పండి వచ్చానని అంటూ కారు ఆపకుండానే స్టార్టు చేసి వెళ్ళిపోయాడు మురారి. కాళ్ళేడ్చుకుంటూ లోపలికి వెళ్ళింది జ్యోతి. సుబ్బారావు ఆ మర్నాడు ఊరినుంచి వచ్చాడు. జ్యోతి కనీసం మామగారికెలా ఉంది అని కూడా అడగలేదు. నిన్నటినుంచి జ్యోతి మూడ్ మరీ పాడైందేమో, చాలా ముభావంగా పలకరించనైనా పలకరించలేదు. సుబ్బారావే తండ్రికి హార్టెటాక్ వచ్చి కాసేపు బాధపడాక తగ్గిందని, ఇప్పుడు బాగానే ఉందని చెప్పాడు. ఊహూ అంది ముభావంగా. ఏమలా ఉన్నావు అన్నాడు సుబ్బారావు రాత్రంతా నిద్రలేక ఆలోచనలతో వాడిపోయిన మొహం చూసి. ఎలా ఉన్నాను? ఏం లేదు అంది జ్యోతి నుదురు చిట్లించి. ఆమె ఏం లేదన్నా, ఆమె ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నదని, దేని గురించో మాధనపడుతున్నదన్న సంగతి ఆమె మొహం స్పష్టంగా తెలియచెప్తుంది. సుబ్బారావు భోజనం చేస్తూ యథాలాపంగా నిన్న ఆదివారం మురారిగాని వచ్చాడా అన్నాడు. జ్యోతి ఒక్క క్షణం తడబడింది. చెప్పాలా వద్దా అన్న సందిగ్ధతలో పడింది. తను చెప్పకపోయినా మురారి చెప్పచ్చు. ఆ వచ్చారు. మీ గురించి అడిగారు. ఇవాళ ఊరికి వెడుతున్నారట. వచ్చాక వస్తానని చెప్పారు అంది. ఆ రాత్రి సుబ్బారావుని భరించడం ఎప్పటికంటే కష్టమైపోయింది జ్యోతికి. అతని స్పర్శకి ఆమె మనసు, శరీరం అన్నీ ఎదురు తిరిగాయి. జుగుప్స భరించలేక ఇంక నావల్ల కాదు, నావల్ల కాదు అనుకుంటూ సుబ్బారావు చేతిలో బిగుసుకున్నట్లుందిపోయింది. మురారి, నన్ను రక్షించు, నన్నీ నరకంనుంచి తప్పించు. ఆమె మనసులో దేవుణ్ణి ప్రార్థించుతున్నట్లు ఆవేదనగా మురారిని తలుచుకుంది. వారం తరువాత సుబ్బారావు ఆ రోజు ఆఫీసునుంచి వచ్చాక కాఫీ తాగుతూ మురారి ఫోను చేశాడు ఆఫీసులో ఉండగా. అన్నాడు జ్యోతివంక చూసి. జ్యోతి మొహంలో ఒక్కసారి కళ వచ్చింది. ఏమని అన్నట్టు ఆరాటంగా చూసింది. సుబ్బారావు అది గుర్తించకుండా ఆ రోజు మురారి, నీవు సినిమాకి వెళ్లారటగదా, వాళ్ళింటికి కూడా వెళ్ళావటగా అన్నాడు. జ్యోతి గతుక్కుమంది. దొంగతనం ఏదో బయటపడిపోయినట్లు కనబడింది. అంతలోనే నిలదొక్కుకుని నిబ్బరంగా సుబ్బారావు మొహంలోకి చూస్తూ వెళ్ళాం. ఏం వెళ్ళకూడదనా మీ ఉద్దేశ్యం అంది దురుసుగా. వెళ్లారా అని అడిగాను అంతే. నాతో చెప్పలేదేం అని అడిగానా? గుమ్మడికాయల దొంగలా భుజాలు తడుముకుంటావేం అన్నాడు సుబ్బారావు అసహనంగా. నేనేం దొంగని కాను, దొంగ పనులు అంతకంటే చెయ్యలేదు. పబ్లిక్గానే కారెక్కి వెళ్లాను పౌరుషంగా అంది. ఎందుకంత గింజుకుంటావు? మామూలుగా అడిగినదానికి సుబ్బారావు ఏదో అనబోయాడు. మామూలుగా అడిగారా మీరు? మామూలు ఉద్దేశమే అయితే మురారి చెప్పాక మళ్లీ వచ్చి అడగడమెందుకు? ఏదో కానిపని చేసినట్టు నిలదీసినట్టు అడుగుతున్నారు. ఏం? మొగుడుగారు వెంటలేకుండా సినిమాకి కూడా వెళ్ళకూడదనా మీ ఉద్దేశం? సుబ్బారావు ఏమీ అనకముందే అతనికి పైచేయి ఇవ్వడం ఇష్టం లేక తనే గట్టిగా దబాయించింది. సుబ్బారావుకి వళ్ళు మండింది. తీక్షణంగా చూసి, ఛీ నీతో ఏమిటి? రాక్షసివి. మొగుడ్ని కొట్టి మొగసాలకి ఎక్కే రాకాసివి తిరస్కారంగా అన్నాడు. ఏమిటి? ఏమిటి మీ ఉద్దేశం? మీరు సినిమాకి వెళ్ళమంటే వెళ్ళి, వద్దంటే మాని మీ కాళ్ల కింద నల్లిలా పడుండటానికి నేనేమంత చవటని కానని, ఈ రోజుల్లో ఇంకా ఇలా ఆంక్షలు విధిస్తే ఏ ఆడదీ సహించదు అని గుర్తించండి. తప్పుపని చేశానని మీరనుకుంటే నీకేం లెక్కలేదు. మరో మగాడితో సినిమాకి వెళ్ళినంత మాత్రాన అదేం తప్పుకాదు. ఛీ, ఈ మగాళ్లంతా ఇంతే. పెళ్ళాం సోషల్గా ఉండాలి కాని కాస్త చనువుగా ఉంటే 1,00,000 అనుమానాలు. కసిగా వ్యంగ్యంగా దెప్పింది జ్యోతి. అనవసరంగా పేలకు ఇంతమాత్రానికే అనుమానాలతో కుళ్ళే నీచుడ్ని కాను. అలాంటి అనుమానపు మొగుడ్ని అయితే వంటింట్లోనే ఉంచి గుమ్మం దిగనిచ్చేవాడిని కాను తీక్షణంగా అన్నాడు. ఓహో, బెదిరిస్తున్నారా? ఈ జ్యోతి అంత దద్దమ్మ కాదు ఈ బెదిరింపులకి జడిసిపోవడానికి. వంటింట్లోంచి రానివ్వడం, మానడం అంతా మీ ఇష్టమే కాదు. గుమ్మం దిగనివ్వరట.
ఏదీ గుమ్మం దిగకుండా చూడండి చూస్తానో ఆవేశంగా ఎగిసిపడుతున్న గుండెలతో సవాల్ చేస్తున్నట్లు అంది జ్యోతి. ఆమె ధోరణికి విస్తుపోయాడు సుబ్బారావు. తను మామూలుగా అడిగిన చిన్న విషయానికి ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తుంది అసలు? ప్రతిదానికి కయ్యానికి కాలు ఎందుకు దువ్వుతుందో అతనికి అంతుబట్టటం లేదు. జ్యోతి ప్రవర్తనలో తన మనసు రోజురోజుకి విసిగిపోతుంది. ఏం చేసి, ఏం చెప్పి ఆమెని దారిలోకి రాబట్టాలో అర్థంగాకుండా ఉందతనికి. ఈరోజు మురారి ఫోను చేసి తండ్రి క్షేమ సమాచారాలు అడిగి, యథాలాపంగా ఆ రోజు తను వచ్చినట్టు, జ్యోతి, తను సినిమాకి వెళ్ళినట్టుడు. జ్యోతి తనకేమీ చెప్పనందుకు బాధ అనిపించింది. అంతేకాదు జ్యోతి తను లేనప్పుడు అంత సరదాగా మురారితో కాలక్షేపం చేసిందంటే ఏమూలో అసూయ తొంగిచూసింది. జ్యోతి మామూలు భార్యకిమల్లే తనతో ఉంటే అతను ఇంత చిన్న విషయాన్ని పట్టించుకోకపోయేవాడు. కాని అతన్ని చూస్తే చిరాకు, కోపం. తక్కినవాళ్లతో మళ్లీ చక్కగా ఉంటుంది అన్న అనుమానంతో కాకపోయినా అసూయతో అతని మనస్సు గాయపడింది. దానికి తగ్గట్టు జ్యోతి అనవసరంగా ఎంత రాద్ధాంతం చేసేసరికి కోపం పట్టలేకపోయాడు. చాచిపెట్టి లెంపకాయ కొట్టాడు. నోరుముయ్యి. నిన్ను గుమ్మందిగకుండా కాళ్లు కట్టి పడేయడం అరనిమిషం పని. అయినా అంత అనుమానం మనిషినే, కుసంస్కారని కాను కనుక నీవేమంటున్నా సహిస్తున్నాను. సహిస్తున్న కొద్దీ నన్ను ఆడిస్తున్నావు. నేను ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేస్తే మాత్రం ఇంకా ఇంకా సహించి ఊరుకుంటాననుకోకు. నేను రాక్షసుడినయ్యానంటే, నేను అనుమానపు మొగుడ్ని అవుతానంటే, నేను సంస్కారం మరిచానంటే దానికంతటికీ నువ్వే కారణం అన్నది మరిచిపోకు. నీ పొగరే కారణం. నీ తల బిరుసు, నీ తల తిక్క, ఇవన్నీ కారణం అని గుర్తించు. వెళ్ళింక ఇక్కడి నుంచి. నీ మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది తీక్షణంగా తర్జని చూపుతూ గర్జించాడు. జ్యోతి ఒక్క క్షణం అచేతనురాలై నిలబడిపోయింది. మరుక్షణం దుముఖం, ఆవేశం ముంచెత్తాయి. కోపంతో వణికిపోతూ ఏదో అనాలని నోరు తెరిచింది. వెళ్ళిక్కడి నుంచి. మరో మాట ఏమన్నా అన్నావంటే ఊరుకోను జాగ్రత్త, నోరు మూసుకొని పడివుండు. కోపంతో ఊగిపోతున్న సుబ్బారావుని చూసేసరికి జ్యోతి మనసులో బెదిరింది. అతనంత కోపంగా ఉండటం ఆమె ఎన్నడూ చూడలేదు. కళ్లనీళ్లు గిర్రున తిరిగాయి. చెంప పట్టుకుని విసురుగా లోపలికి వెళ్ళిపోయింది. వారం రోజులు గడిచాయి. ఈ వారం రోజులుగా భార్యాభర్తల మధ్య మాటలు లేవు. ప్రతిసారి ఏం జరిగినా జ్యోతి ఏమన్నా పట్టించుకోకుండా సుబ్బారావు ముందు రోజు కోపగించిన తరువాత అతనే మాటలు కలిపేవాడు. కాని ఈసారి మాత్రం సుబ్బారావు స్టీఫ్గానే ఉన్నాడు. జ్యోతిని పలకరించలేదు. దగ్గరికి వెళ్లే ప్రయత్నం చెయ్యలేదు. ఆమె వాడిన మొహం, దిగులుగా ఉండడం చూసినా కరగకుండా నిబ్బరంగా ఉండి ఆమెకి కాస్త బుద్ధి చెప్పాలనే నిర్ణయించుకున్నాడు. 2 రోజుల నుంచి సుబ్బారావు తనని ఎప్పటిలా బతిమలాడతాడని, దగ్గరికి తీసుకుని క్షమించమంటాడని ఎదురుచూసింది జ్యోతి. సుబ్బారావు ఆ ప్రయత్నం చేయకుండా ఉండిపోవడంతో ఆమె అహం దెబ్బతినడమే కాక, సుబ్బారావు నిజంగా అన్నదంతా ఆచరణలో పెడుతున్నాడు గాబోలు అని భయం కూడా వేసింది. కాని తనంతట తాను మాట్లాడటానికి అహం అడ్డు వచ్చింది. ఇంట్లో ఎవరి పనులు వారు చేసుకుంటూ గడపసాగారు. ఆ వారం 10 రోజులలో మళ్లీ మురారి రాలేదు. జ్యోతికి రోజులు చాలా భారంగా గడుస్తున్నాయి. జ్యోతి ఇన్ని రోజులుగా ఏం చేసి సుబ్బారావుకి బుద్ధి చెప్పాలా అని రాత్రింబగళ్ళు ఆలోచిస్తూనే ఉంది. పుట్టింటికి వెళ్లడం అన్నది లాభం లేదు. వెళ్ళినా వాళ్లు తిట్టి పంపిస్తారు. అయినా ఎన్ని రోజులుంటుంది? తనకో ఉద్యోగం ఉంటే, ఎవరిమీద ఆధారపడకుండా బతికే అవకాశం ఉంటే ఎంత బాగుండేది. పొమ్మంటే ఇంట్లోంచి వెళ్ళిపోయేది. అందుకే ఆడదానికి ఆర్థిక స్వాతంత్ర్యం ఉండాలి. ఇప్పుడైనా ఏదన్నా ఉద్యోగం దొరికితే బాగుండును. తనకి ఉద్యోగం ఎవరిస్తారు? బిఏ అన్నా పూర్తి చేయలేదు. అసలు ఎలా ప్రయత్నించడం? ఎక్కడ ప్రయత్నించడం? ఎవరిని అడగడం? మురారి చటుక్కున గుర్తువచ్చాడు. మురారి మంచి ఉద్యోగంలో ఉన్నాడు. అతను తనకో చిన్న ఉద్యోగం ఇప్పించలేడా? అతని కంపెనీలో కాకపోయినా తన పరపతి ఉపయోగించి ఇంకెక్కడైనా ఉద్యోగం ఇప్పిస్తాడేమో, అడిగితే బాగుండును. ఎలా అడగడం? సుబ్బారావు ఉండగా ఎలా అడుగుతుంది? మురారి ఒంటరిగా దొరికే అవకాశం ఏదో ఒకసారి వచ్చిందిగాని అస్తమానం దొరుకుతుందా? ఆలోచనలతో సతమతమైపోసాగింది జ్యోతి. ఆమె కోరిక ఆ మర్నాడు తీరింది. మురారి సాయంత్రం వచ్చేసరికి సుబ్బారావు ఇంట్లో లేడు. జ్యోతితో మాటలు లేవేమో. ఈ మధ్య సుబ్బారావు ఆఫీసు నుంచి ఆలస్యంగా రావడమో, లేదా వచ్చాక ఎటో బయటికి వెళ్లి తిరిగి రావడం చేస్తున్నాడు. ఆ పూట ఇంకా అతను ఇంటికి రాలేదు. జ్యోతికి పెన్నిధి దొరికినట్లు సంతోషం అనిపించింది. మొహం సంతోషంతో వెలిగిపోయింది. రండి, రండి. అసలు రావడమే మానేశారు.
మమ్మల్ని మరిచిపోయినట్లున్నారు అంది అలుకగా. లేదండి, వారం రోజులు ఊర్లో లేను. వచ్చాక ఒకటే పని. తీరికే లేదు. ఇవాళ కాస్త తొందరగా పని ముగిసిందని వచ్చాను. సుబ్బు ఏడి, ఆఫీసు నుంచి ఇంకా రాలేదా? అన్నాడు మురారి కూర్చుంటూ. లేదు అంది జ్యోతి ముభావంగా. ఏమింతాలస్యం అయింది? ఇంకా రాలేదా? వాడుంటాడని వచ్చాను అన్నాడు మురారి ఇబ్బందిగా. జ్యోతికి కొంచెం కోపం వచ్చింది. ఏమిటండి? ఆయన కోసం రాకపోతే నాకోసం రాకూడదా? ఆయన లేకపోతే ముళ్లమీద కూర్చున్నట్టే ఉంటారు అంది. జ్యోతి స్వరంతో నిష్ఠూరం ధ్వనించింది. మురారి కాస్త ఆశ్చర్యంగా చూశాడు. అబ్బే అది కాదు. వాడు లేకుండా వస్తే బాగుండదు నసిగాడు. ఏం? బాగు లేకపోవడానికి ఏం తప్పు చేశాం మనం? ఒక మగ, ఆడ మాట్లాడుకోవడం కూడా తప్ప? తీవ్రంగా రెట్టించింది జ్యోతి. ఇందులో జ్యోతికింత కోపం తెప్పించడానికి ఏముదో మురారికి బోధపడలేదు. ఆమె ఎందుకో హార్టయి అలా మాట్లాడిందనిపించి ఆమె వంక పరిశీలనగా చూశాడు. జ్యోతి మొహం వాడిపోయి, బుగ్గలు లోతుకు వెళ్లి, కళ్ళు నీరసంగా ఉన్నాయి. ఈ 10-15 రోజులలో ఆమెలో మార్పు కొట్టవచ్చినట్టు కనపడింది. మీరేమిటి అలా అయిపోయారు? వంట్లో బాగులేదా? అన్నాడు మురారి ఆదుర్దాగా. ఈ 15 రోజులుగా ఆప్యాయంగా పలకరించే మనిషిలేక, తన ఆలోచనలతో తనే సతమతమైపోతూ లోలోపల బాధపడుతున్న జ్యోతి కాస్త ఓదార్పుగా, ఆప్యాయంగా మురారి పలకరించేసరికి నిగ్రహించుకోలేకపోయింది. చిన్నపిల్లలా చటుక్కున కళ్లలో నీళ్లు తెచ్చుకుంది. పెదాలు వణికాయి. మీరైనా అడిగారు అంది గొంతులో ఏదో అడ్డుపడినట్లయి. దుమఖం ఎగతన్నింది. మురారి విస్తుపోయాడు. జ్యోతి చెంపలంబడి కన్నీళ్లు జారాయి. ఏమిటి? ఏమైంది? ఎందుకలా ఉన్నారు? గాభరాగా అడిగాడు మురారి. జ్యోతి చప్పున కళ్ళు తుడుచుకుంది. తన బేరతనానికి సిగ్గుపడింది. ఏం లేదు. ఏం లేదు అంది ఎర్రబడిన మొహంతో. మురారి ఆమె మొహంలోకి చూశాడు. ఏదో ఉందన్న విషయం అతనికి తట్టింది. కాదు, ఏదో ఉంది. చెప్పండి అన్నాడు. జ్యోతి సూటిగా మురారివంక చూసింది. ఆ చూపులకి మురారి తడబడ్డాడు. జ్యోతి విరక్తిగా, నిర్లిప్తంగా నవ్వింది. ఎందుకు చెప్పడం? మీరేం ఆర్చగలరా, తీర్చగలరా? మురారి వింతగా చూశాడు ఆ ధోరణికి. చెప్పండి, తీర్చగలనేమో అన్నాడు. హో! మీరేం అవుతారు నాకు? మీరేం చేయగలరు? తనలో తను గొణిగినట్లు నిస్పృహగా అంది ఆమె. మురారికి ఏమీ అంతుపట్టలేదు. నిజమే. మీకు నేనేమీ కాను. కాని ఓ మిత్రుడిగా భావించి చెప్పండి. నేను చేయగల సహాయం చేస్తాను అన్నాడు మురారి కాస్త నొచ్చుకుని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కోరుకులే గుర్రాలైతే ఈ కథని ఎపిసోడ్ వారీగా నేను అప్లోడ్ చేస్తున్నాను. కాబట్టి మీరు ఎపిసోడ్స్ అన్నీ చూసి మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో తెలియజేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.